గన్నవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా. గన్నవరంలో పనిచేయటువంటి ముసలాళ్ళకి పెన్షన్ ఇవ్వటం, ముసలాళ్ళకి రేషన్ కార్డు పేర్లు డిలీట్ చేయడం ఇది పని నేను భావించట్లేదు. గన్నవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ పర్ మంత్లీ వాళ్ళకి ఒక 50,000, 70,000, 1,00,000, 40,000 ఆ శాలరీలు వస్తే జీడిపి పెరుగుతుంది. దానివల్ల గన్నవరం అభివృద్ధి చెందుతుంది తప్ప మిగతా నేను ఒక బిల్డింగ్ కట్టిస్తానో, నేను ఒక రోడ్డు వేస్తానో అభివృద్ధి చెందుతాను నేనైతే భావించట్లా. ఆ దిశగా పనిచేస్తున్నా. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించుకోసమే పనిచేస్తున్నా. రాబోయే కాలంలో కంపెనీలు ఇంకా తీసుకొస్తా. 170 మందికి 16.5 లక్షలకే గత ప్రభుత్వం 90 లక్షలు పెంచితే మళ్ళీ 16.5 లక్షలకే పాతాలకు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారికి చెప్పా 24 మాసాల్లో ఫ్యాక్టరీ పెట్టకపోతే సార్ మనం ల్యాండ్ వెనక్కి తీసుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు తీసుకుంటున్నారు సార్ అని చెప్పా. ఆయన 18 మాసాలే పెట్టారు. 18 months లో కంపెనీ గ్రౌండ్ అయ్యి ఫంక్షన్ స్టార్ట్ అయిపోతే ల్యాండ్ వెనక్కి తీసుకుంటామని పెట్టారు. డెఫినెట్గా రాబోయే కాలంలో మల్లవల్లో పరిశ్రమలు వస్తాయి. 2వ MSME పార్క్ కూడా నేను 40 ఎకరాలు ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకున్నా. అలాగే గన్నవరం అభివృద్ధి చేస్తాను. గన్నవరం ఏమి వెనకబాటుకు గురైన ప్రాంతం కూడా ఎట్టి పరిస్థితులకు కాదు. అది మీరు అన్న క్వశ్చన్లో కొంత మేరకు పాలకులు కొంత చేయగలరు కానీ భౌగోళికంగా అనుకూలంగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు కాటన్ ధర ఇక్కడ బ్రిడ్జ్ కట్టాయంటే దాని అర్థం కాటన్కి ఏం విజయవాడ మీద ప్రేమ లేదు. మహానుభావుడు కాటన్ రిసోర్సెస్ ఇక్కడ కృష్ణా బ్రిడ్జ్ కట్టినా, గోదావరి బ్రిడ్జ్ కట్టినా ఆ రోజు కృష్ణా జిల్లానే, అది గోదావరి జిల్లా లేవు 1925 ముందు ఆయన కట్టినప్పుడు. అలాగే బ్రిటిషర్లు కూడా చాలా మంచి చేశారు. కానీ గన్నవరంలో మాజీ శాసనసభ్యుడు ఏం చేయకూడదు అవి చేశాడు. దందాలు చేయటం, పంచాయతీలు చేయటం, బోల్డ్ అన్ని గ్రీవియన్స్లు ల్యాండ్ రికార్డ్స్ మీద వచ్చినాయి. దానికి కారణం అంతకుముందు శాసనసభ్యుడా లేదా అంతకుముందు పనిచేసిన MRO అనేది నిప్పు తేల్చాల్సిన అవసరం ఉంది. ఆ MROలు డెఫినెట్గా ఎక్కడా ట్యాంపర్ చేయని రికార్డులు గన్నవరంలో చేశారు. మాజీ శాసనసభ్యుడు చేశారంటే మీరు ఆలోచించండి. 94 ఏళ్ళ వయసులో ఉన్న మూలపూరి బాలకృష్ణ గారు ఆయన MRO దగ్గరికి వెళ్తుంటే వద్దని MRO గారిని మీ దగ్గర పంపిస్తానంటే వాళ్ళపై నిన్న కూడా MRO ఆఫీస్కి వెళ్ళిన పరిస్థితి. సో ఇలాంటి అంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని చెడగొట్టిన మాట నిజం. అంటే రాష్ట్రంలో రాజధాని ఒకవేళ అమరావతి ఇక్కడ అయిన తర్వాత ఒక విషయం స్పష్టంగా చెప్పగలుగుతారా? గన్నవరమే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ రాజధానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరంలోనే ఉంటుందని చెప్తారా, లేదంటే ఎనీ మార్పులు చేర్పులు ఉంటాయా? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అది నాకున్న ఇన్ఫర్మేషన్ మీ మీడియా ఇన్ఫర్మేషనే కదా, ఆన్ రికార్డే కదా. కొత్తగా రాజధానిలో మళ్ళీ సెకండ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం, అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్తున్నారు. ఇది మాది బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ప్లేస్ ఎక్కడ? అంతకుముందు ఉన్న ఎయిర్పోర్ట్ బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఎయిర్పోర్ట్ ని పెంచాం. టెర్మినల్ బిల్డింగ్ కడతాక 6 సంవత్సరాలు పట్టింది. సిగ్గుచేటు అది. ఇప్పుడు తొందరగా పనిచేసి రేపు జూన్కి టెర్మినల్ ఏదో ఓపెన్ చేస్తాం. కానీ ఈ ఎయిర్పోర్ట్ ఉంటుందా అంటే అమరావతిలో పెద్ద ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ వేరేగా వాడుకుంటాం. ఓకే, డెఫినెట్ గా. సో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడో ఒక చోట వస్తుంది, ల్యాండ్ అలొకేషన్ జరగాల్సింది ఉందంట. ప్రభుత్వ ఆలోచన అలా ఉంది కదా. బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ దీన్ని అంటే ఇవాళ బాంబేలో 1690 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది, ఇండియాలో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఉంది, వాణిజ్య రాజధాని బాంబే ఎయిర్పోర్ట్ కూడా 1600 ఎకరాల్లో ఉంది. కానీ వాళ్ళు మారుతున్నారు కదా. ఇది ముందు చూపుతే వెళ్తారు. హైదరాబాద్ 1,20,00,000 జనాభా ఉంటారని తెలియక ముందు కట్టిన స్టేడియాలు, తెలియక ముందు కట్టిన ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ అలా కాదు కదా. ఇది పాపులేషన్ పెరిగితే ప్రజల్లో ఆస్తులు పెరిగినా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన వచ్చే డబ్బు పెరిగినా, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితే దే విల్ క్యాచ్ ద ఫ్లైట్. మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ ఆర్ హియర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ సర్కారు జిల్లాలు. నాగరికత మొట్టమొదటి పుట్టిన జిల్లాలు ఈ కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, ఈ 4 ఒకే జిల్లాగా ఉండేవి 1925 ముందు. ఈ జిల్లా వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, సింగపూర్లో ఉన్న. ఇంటర్నేషనల్ ఫ్లైట్ వేస్తే మీకు ఒక టికెట్ కూడా ఖాళీగా ఉండదు. కానీ వైబిలిటీ క్యాప్ ఫండింగ్తో నడపాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నడిపాడు అంతకుముందు. మన సింగపూర్ ఫ్లైట్ నేనే ప్రారంభించాను. సో బాగానే ఉంది సర్వీస్. ఇప్పుడు నేను కనుక మా ఎయిర్పోర్ట్ మా దగ్గరే ఉండాలి, అమరావతిలో వద్దంటే అది ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా అవుతుంది. ఏమైనా ఒక కొత్త ఉద్యమం తలపెడతారో దానికే అలా ఉంది. అసలు నాకు తెలిసి బ్రేకింగ్ న్యూస్ అనేది ఈ రాష్ట్రంలో ఒకసారి చూశాను. రాజశేఖర రెడ్డి గారి చేపర్ మిస్ అయింది అన్నప్పుడు బ్రేకింగ్ న్యూస్ తప్ప రోజు చేసి అన్ని న్యూస్లు బ్రేకింగ్ న్యూస్ ఎలా అవుతాయి? న్యూస్ నవ్వు అంతే. సార్, ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం అవలంబించిన పద్ధతిని 3 రాజధానుల విధంగానే చెప్పకుండా టీడీపీ అదే వైఖరి చూపిస్తుందనే వాదన వినపడుతుంది. ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ, ఫైనాన్షియల్ హబ్ అంతా కూడా వైజాగ్కి వాలే అన్నారు. ఈరోజు మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ అంతా వైజాగ్కి వచ్చే పరిస్థితి. ఆ తర్వాత క్యాపిటల్ సిటీని వాళ్ళు ఎప్పుడు అమరావతిని వ్యతిరేకించలేదు అనేది ఒక స్టేట్మెంట్ ఈరోజు సజ్జల గారు చేశారు. ఏమన్నాడు అంటే క్యాపిటల్ సిటీ అమరావతియే రాజధాని అయితే మేమేం వ్యతిరేకించలేదు, క్యాపిటల్ సిటీ అమరావతి అయితే మేము ఆమోదయంగానే మాట్లాడేదంతా. ఏదేమైనా టీడీపీ 3 రాజధానుల దిశగానే కనపడుతుంది కానీ చెప్పట్లేదు అనే నినాదాన్ని మీరు ఏ రకంగా? కాదండి, అమరావతిలో 31 గ్రామాలకు ఉన్న అమరావతి కలపమని నేను పేపర్ ఇచ్చాను. అప్పుడు రాజకీయాల్లో లేదు. ఫస్ట్ శాసనసభ్యుడు ఫస్ట్ నాకు మైక్ వస్తే స్పీచ్ నేను అమరావతి కలపండి, శైవక్షేత్రం అమరావతి, ఆంధ్రవంశీయుల రాజధాని,
అలాగే దాని ప్రాసెసింగ్ చాలా గొప్పది. పంచారామంలో మొదటిది అక్కడ ఉంది. అలాగే జైన్ సంచరించిన ప్రాంతం, బుద్ధుడు సంచరించిన ప్రాంతం ఇది. సో దీన్ని స్పెషాలిటీస్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి పరిపాలించిన నేల, దేవతల రాజధాని, ఆంధ్రవంశీయుల రాజధానిగా బాసిల్లింది. విదేశీ విద్యార్థులకు విద్యను అందించిన ప్రాంతం అది. దానికటక విశ్వవిద్యాలయానికి అని నలంద తక్షశిల విశ్వవిద్యాలయం ధీటుగా విద్యను అందించిన ప్రాంతం ఇదని చెప్పి చరిత్ర చెప్పే చారిత్రాత్మక నిజం ఇది. చరిత్ర కొంత వక్రీకరణకు గురవుతుంది కానీ మొత్తం వక్రీకరణకు గురవదు కదా. కానీ అసలు వైసీపీ స్టాండే దారుణం. ఆ రోజున 3 రాజధానులు మారుతానికి ఇది సౌత్ ఆఫ్రికా ఈ దేశమా రాష్ట్రమా ఫస్ట్ అది చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పినా ఆ రోజున మరి మీరు దీన్ని క్యాపిటల్గా ఉంచుతాం, అసెంబ్లీ కోసం 50,000 ఎకరాలు ఉంచుతాం అన్నారా? అది పిచ్చి పరాకాష్ కాదా అది? కాదా? అవునా? భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా ఎన్నికలకు ముందు, 2019 ఎన్నికలకు ముందు, నేను అధికారంలో వచ్చిన వెంటనే మీ పొలాలు మీకు ఇస్తానన్నారు. ఇవాళ మేం చేసామంటారు. అంటే కొంత మిగిలిపోయింది, అది 2000 దాంట్లో ఆగింది అన్నట్టు ఎయిర్పోర్ట్ గురించి. సో ఇప్పుడు వాళ్ళు అసలు 50,000 ఎకరాల్లో ఏ క్యాపిటల్ పెడదాం అనుకున్నారు. ఇప్పుడు మేము తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెప్పలేదే 3 క్యాపిటల్ పెడతాం, మేము ఎక్కడ చెప్పాం. బట్ ఇండైరెక్ట్ గా మీ కార్యాచరణ అలాగే కనిపిస్తా ఉంది. మీరు ఎన్ని దేశాలు ఇన్వెస్ట్మెంట్ అంతా చాలా దేశాలు తిరిగానండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఎదురుగా స్లమ్ ఉండకూడదని స్లమ్ తీసేస్తాం, దాన్ని వ్యతిరేకించలేం. దాన్ని మనం పేద ప్రజలకు వ్యతిరేకం కాదు. డెలిగేట్ కానీ ఇండస్ట్రీస్ట్ కానీ పెట్టుబడిదారులు కానీ ఎవడన్నా వస్తుంటే కనీసం ఈ కంట్రీ బాగా పేదరికంలో ఉందనుకుంటే ఎవరైనా పెట్టుబడి పెడతారా? కానీ వెంకట్రావు గారు చూస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వైజాగ్ లోనే కనపడుతుంది. అమరావతి అని చెప్పారు. మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ డెఫినెట్ గా వైజాగ్ ఈస్ గోయింగ్ టు బి రాక్ ఇన్ ఐటీ. నాట్ దట్ డస్ నాట్ మీన్ లైక్ ఎవ్రీథింగ్ రైట్. ఐటీ డెఫినెట్ గా వైజాగ్ లోనే పెరిగి తీరుతుంది. దానికి 2-3 కారణాలు. విజయవాడలో ఆ ఐటీ ఎంప్లాయీస్ వస్తే దీన్ని క్యాప్చర్ చేసుకునే గుణం విజయవాడ సిటీకి ఉందా లేదా అనేది కూడా ఒక అనుమానం పర్సనల్గా చదువుతుంది పార్టీని బట్టి. సో నైట్ కల్చర్ లేకుండా ఏ హోటల్స్ అన్ని ఏదైతే ఐటీ ఎంప్లాయీస్ బెంగళూరు, చెన్నై కూడా అంత పెరగలేదు. మీరు చూడండి, చెన్నై కూడా అంత పెరగల. చెన్నైలో యాక్సెప్టెన్స్ అదర్ ఇండస్ట్రీలు పెరిగినాయి కానీ ఎక్కువ యాక్సెప్టెన్స్ బెంగళూరుకి, హైదరాబాద్కి వచ్చిందంటే ఆ సిటీలు వాటిని యాప్ చేసుకున్నాయి, ఆ కల్చర్ని కానీ వాటిని కానీ. ఇక్కడ హిందీ రాదు. సో మెనీ రీజన్స్. వైజాగ్ డెఫినెట్ గా నేవీ వాళ్ళు ఉంటాం, అటువంటి వల్ల వచ్చి వాళ్ళు నివసించగలుగుతారు. ఒకటి. సెకండ్, ఐటీ ఒకటే పెట్టాం మేము అక్కడ, మొత్తం ఏం పెట్టలేం మా ప్రభుత్వం ఐటీ. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పి వాబోయింది కూడా అదే కదా. ఎవరు ఇక్కడ ప్రోగ్రెసివ్ గా ఉంటుంది, ఇనిషియల్లీ మన గవర్నమెంట్ ఇక్కడనే కూర్చొని ఇక్కడ నుంచి పాలిస్తేనే వచ్చే దూరం అండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫర్ హోమ్ కాదు ఇది. ఆయన ఎక్కడ కూర్చుంటే ముఖ్యమంత్రి అదే రాజధాని అంటాం తెలివి తక్కువతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా. అన్పార్లమెంటరీ ఓట్స్ వాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అంటే ఇదే ఉన్నాయి ఐటీ కంపెనీలో జాబ్ అండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి. మీ డ్యూటీ మీరు చేయాలి. ముఖ్యమంత్రికి కూడా డ్యూటీస్ ఉన్నాయి, శాసనసభ్యుడికి డ్యూటీస్ ఉన్నాయి. ఈ రోజున వైజాగ్కి ఒక మాస్టర్ ప్లాన్ వచ్చినట్టుగా కనపడుతుంది కానీ స్పష్టంగా క్యాపిటల్ సిటీ రాజధాని అమరావతి అని తెలిసినప్పటికీ ఏ రకమైన మాస్టర్ ప్లాన్ ఇవ్వడం కానీ, ఏ రకమైనటువంటి అభివృద్ధులు, ప్రోగ్రెస్లు, ఏ రకమైన ఇన్వెస్టర్స్ వస్తారనే స్పష్టత ఉంది అని అంటే ప్రభుత్వం దగ్గర ఏం చెప్తారు? సో ఇప్పుడు మీరు యుఎస్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. టెక్సస్ అనేది స్టేట్ కంట్రీ. 1857లో ఆ దేశాన్ని అమెరికా బలవంతం కలుపుకుని రాష్ట్రం చేసింది. సో దాని రాజధాని ఆస్టిన్, చాలా చిన్న ప్లేస్లో ఉంటుంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ DC. కానీ ఇవాళ దాన్ని మనం కంపేర్ చేసి చెప్పకూడదు. మనం కొత్తగా సిటీ కడదాం అనుకున్నప్పుడు, రాజులు రాజ్యాలు పరిపాలించినప్పుడు ఆ ఉన్న కోటలో పరిపాలించింది. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ పెంచాల్సిన బాధ్యత ఉందని భావించి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అది. డెఫినెట్గా అమరావతి చాలా మంచి సిటీగా రూపాంతరం చెందబోతుంది. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఇట్స్ నాట్ యువర్ థింకింగ్ అబౌట్ హైదరాబాద్. ఎన్నేళ్ళు అయిందండి? 400 సంవత్సరాల చరిత్ర హైదరాబాద్ నగరం. 1995, 96 మేము ఐటీ ట్రైనింగ్ తీసుకునే టైంలో మీరు వెళ్తుంటే BHL దాకా వెళ్తుంటే అసలు ఏముండేది. అక్కడ ఒకటి చందనగర్ అని, అక్కడ ఏదో కొత్తపల్లి, అక్కడక్కడ ఉండేది. కానీ అలాంటి హైదరాబాద్ ఎంత వేగంగా డెవలప్ అయింది. అంతగా రెట్టించిన వేగంతో అమరావతి అయి తీరుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ద థింగ్ ఈజ్ లైక్ అప్పుడు ఏంటంటే విదేశీ పెట్టుబడులు కానీ, NRIలు డబ్బులు పంపిస్తాం కానీ, లక్షలాది మంది NRIలు సంపాదించిందంతా ఇండియాలో ఇన్వెస్ట్ చేయటం కానీ, అలాంటి అడ్వాంటేజ్ని హైదరాబాద్ నగరం తీసుకుంది. అమరావతి నగరం తీసుకోలేకపోతుంది దాన్ని. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడిదారులు ఎవరో అమెరికాలో ఉద్యోగం చేసి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరు ఇండియా వచ్చే ఉద్దేశంలో లేరు. ఈ దేశ పౌరసత్వాన్ని వద్దు అనుకుని అవి US సిటిజన్షిప్ తీసేసుకుని ఇక్కడ ఫస్ట్ లో మనకు లాభం అనిపించింది కానీ NRIలు అమెరికా వెళ్ళడం ఇప్పుడు నష్టం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సంపాదించింది ఎక్కడ పంపించి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి వెనక్కి తీసుకెళ్తున్నారు. రివర్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం అత్తమామని ఇచ్చిన ఆస్తి, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఇది ఎవరు ముందు హిస్సలా. నేను సూటిగా చెప్పారు. ఇంకా ఫర్ ద సేక్ ఆఫ్ మనీ లూజింగ్ ఎవ్రీథింగ్ ఏదో ఇంకోటి ఏదో చెప్తాం కానీ మనం 30 ఏళ్ల భవిష్యత్తు మన ఫ్యూచర్ మనకు కనబడితే మనం జ్యోతిష్కులం కాదు కదా. అంతే.
మన ఫ్యూచర్ మనకు కనబడితే మనం ప్రాపర్గా అంత తప్పులు ఎందుకు చేస్తామండి. సో అమరావతి అనేది డెఫినెట్గా ఈ 4 పట్టణాలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ని మించి అమరావతి ఉంటుందంటూ ఏమాత్రం సందేహం లేదు. డెఫినెట్గా విజయవాడ నష్టపోద్ది అనుకుంటున్నా, పర్సనల్ ఫీలింగ్ నాకు. ఎందుకంటే 30 అడుగుల రోడ్లో గజం 1,00,000, 2,00,000, 1,50,000 పెట్టుకొని ఇల్లు కట్టుకుందామని ఎవడో అనుకోడు. 200 అడుగుల రోడ్లు ఉన్న దగ్గర 60,000, 1,00,000 పెట్టి కొనుక్కుందామని వెళ్ళిపోతారు జనాలు. కానీ ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కి ఇంకో ఫ్లైట్ దిగటాకే 4-5 గంటలు 7 గంటలు ల్యాప్ టైం ఉంటుంది. మీరు రాజధానిని గంటల్లో కట్టాలి, రోజుల్లో కట్టాలి, సంవత్సరంలో కట్టాలి అంటే డెడ్ లైన్ పెడితే కుదరదు. ఈ పాపం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే, నో డౌట్ అబౌట్ ఇట్. జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువ చర్య అమరావతి క్యాపిటల్ కదపటం.